గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో జనవరి 18న జరిగిన ఈ ఘోర హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉల్లిపాయల వ్యాపారి అయిన లోకం శివనాగరాజు 46 తన భార్య లక్ష్మీ మాధురి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆమె తన ప్రియుడు కొండవీటి గోపితో కలిసి అత్యంత క్రూరంగా ఈ హత్యకు పాల్పడ్డింది. పథకం ప్రకారం శివనాగరాజుకు బిర్యానీలో సుమారు 20 నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అతడు స్పృహ కోల్పోయిన తర్వాత ప్రియుణ్ణి ఇంటికి పిలిపించి ఇద్దరూ కలిసి దిండుతో ముఖామి అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే భర్త ప్రాణం పోయిన తర్వాత కూడా మాధురి ఏమాత్రం చలించకుండా ఆ శవం పక్కనే కూర్చుని రాత్రంతా ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూస్తూ గడిపింది. మరుసటి రోజు ఉదయం దీనిని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకుండా చేసి చంపినట్లు మరియు పక్కటెముకలు విరిగినట్లు తేలడంతో పోలీసులు